నిత్యము ఉండను. మరి ఇక 2వ వచనం చూస్తూ ఉంటే, మోసము చేయువాడా వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయును ఉద్దేశించుచున్నది. మనం చూస్తూ ఉంటే గన ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నాం. మనం చూస్తూ ఉంటాం, ఎక్కడ కూడా కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ సమాజంలో కానీ చూస్తూ ఉంటాం, చాలామందిని కీడు చేసి వాళ్ళకి తెలియనట్టుగా నటిస్తూ ఉంటారు. అవునా కదా? ప్రతి ఒక్కరు కూడా కీడు చేసేది ఒకరైతే అనుభవించేది ఒకరు, చెప్పేది ఒకరు అన్నట్లుగా చూస్తూ ఉంటాం. మనం దాన్ని బట్టి అతిశయపడతామంటే, ఇద్దరు మధ్య పోట్లాడు పెట్టినామంటే మనం చాలా అతిశయపడుతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళిద్దరు బాగున్నారు, ఇప్పుడు వారు గొడవ పడుకుంటున్నారు, మనం సంతోషిస్తున్నాం అనే లెక్కలో అతిశయపడుతుంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని కృప నిత్యము ఉండెను అంటున్నాడు. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా కీడును ఉద్దేశించి మనం ఎప్పుడు కూడా పనులు మనం చేయకూడదనేదే పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా. నీకు కీడు చేసినా కూడా నువ్వు మేలు చేసేదానివిగా, మేలు చేసేవాడు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజులో అలా ఉండేవారు అతి తక్కువ మంది. నీకు ఎంత మేలు చేసినా పక్కకు వెళ్ళి కీడు చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. చేసి కూడా మళ్ళీ మన దగ్గరకు వచ్చినప్పుడు చాలా విధేయతగా మనతో మాట్లాడుతుంటారు. వాళ్ళకి తెలియనట్టుగా వారు కీడు చేసినప్పుడు కూడా వారికి తెలియనట్టుగా అలాగా సంభాషణ జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకే అంటున్నాడు 2వ వచనంలో, మోసము చేయువాడా వాడగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయని ఉద్దేశం ఉన్నది. చూడండి, మన నాలుకంట నాశనం చేయని ఉద్దేశించి ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మన నాలుక ఎప్పుడు కూడా దేవుని స్తుతించేదానిగా ఉండాలి, కానీ నాశనం చేయని ఉద్దేశించేదిగా మన నాలుక ఉండకూడదని ఈ సంవత్సరము ఈ సంవత్సరం డిసెంబర్ నెల 25వ సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మన నాలుక ఎప్పుడంట దేవుని ఉద్దేశించిన మాటలు మాట్లాడాలి. దేవుని ఉద్దేశించిన మనమంతా కూడా ఆరాధన చేసేవారు, స్తుతించేవారుగా, గణపరిచేవారుగా, మహిమపరిచేవారుగా ఉండాలని, కీడు చేసేవారుగా, మోసం చేసేవాడిగా మనం ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మనం ఇక్కడ చూసినట్లయితే, మేలు కంటే కీడు చేయటం నీతి, పలుకుట కంటే అబద్ధం చెప్పుడే నీకు ఇష్టము. చాలామంది కూడా అబద్ధాలు చెప్తే తొందరగా నమ్ముతారు, నిజాలు చెప్తే ఎవరు కూడా నమ్మే స్థితిలో ఈరోజు లేరు. నువ్వు ఒక్క అబద్ధం చెప్పు, దాన్ని ఎంతగానో పట్టుకొని ఊగులాడుతూ ఉంటారు, కానీ నిజం చెప్తే దాన్ని ఎవరిని ఉద్దేశించి హృదయంలో పెట్టుకునేవారు అతి తక్కువ మంది ఉన్నారు. అందుకే మేలు కంటే కీడు చేయట, నీతిని పలుకుట కంటే అబద్ధం చేయటం నీకు ఇష్టం. ఈ రోజున మనకి ఈరోజు చూస్తూ ఉంటే ఎక్కడ చూస్తున్నా సంభవిస్తున్నాయి. మరి నిన్నటి దినాన్ని చూస్తే మరి చాలామంది నాకు టిక్టాక్లో వచ్చినట్టు నాకు తెలియదని చాలామంది బిడ్డలు పెట్టి ఉన్నారు. ఇలా జరిగింది, ప్రార్థన చేయండి అని జరిగింది. మనకి నిన్న జరిగితే అయ్య గారికి ఫోన్ రావడం జరిగింది. మరి ఎవరు తప్పో మనకు తెలియదు, కానీ మరి అందరూ అంటారు అది పరిశుద్ధ స్థలము, ఎందుకు అలా జరిగింది అంటారు. అవునా కాదా? దాంట్లో కూడా కొంతమంది మనం ఆరాధించేవారు అనుకుంటే నేను పదే చెప్తూ ఉంటాను, మనం వెళ్ళే స్థలంలో పరిశుద్ధంగా ఉండాలని ప్రార్థన చేయాలి. ప్రతి నిత్యము కూడా ఏ సమయంలో ఏమి జరుగుతుందో తెలీదు. మరి ఈ దేశంలో అలా జరుగుతుంది మనం ఎప్పుడైనా ఊహించున్నామా? మనం అనుకునే వాళ్ళం, నేను వచ్చిన కొత్తలో, కోవిడ్ దేశానికి వచ్చిన కొత్తలో ఈడ కరెంటు పట్టుకుంటూ షాక్ కొట్టదు, పడిపోతుంది అనుకునేవాళ్ళం. అవునా కాదా? చాలా మంది కూడా ఇక్కడ రోటర్లు ఎత్తుపోయి ఇండియాలో కూడా బిగించుకున్న వారు ఉన్నారు. ఎందుకంటే ఇట్లా బాగా పడిపోతుంది, యాక్సిడెంట్ ఏమి జరగదని బిగించుకునేవాళ్ళు. కానీ ఈరోజు చూస్తుంటే నిన్న ఒక్కరోజే అయ్యగా రాత్రి చూపిస్తున్నాను, నిన్న ఒక్కరోజే 4 చోట్ల 5 చోట్ల కాలిపోయి ఉన్నది అనేక ప్రాంతాలలో. దేనివల్ల అంటే కరెంట్ షార్టేజ్ వల్ల. నిన్న చూస్తూ అంటే అయ్యగారు ఉదయం వెళ్ళి చూసి వచ్చారు, చాలా ఘోరంగా కాలిపోయిందని చెప్పి ఉన్నారు. ఎందుకు కాలింది తెలుసా? వాళ్ళు దూదుతో బొమ్మలు చేసి ఉన్నారంట. నేనైతే చూడలేదు, కానీ 31 నైట్ వెళ్ళిన వాళ్ళు అందరూ చూసి ఉన్నారు, ఫోటోలు కూడా తీసుకున్నారంట. చాలా అందమైన సుందరంగా తయారు చేసి ఉన్నారు. అది ఎక్కడో షార్టేజ్ వచ్చి ఆ దూదికి అంటుకోవడం వల్ల మొత్తం కాలిపోయింది. మనం ఎవరైనా అనుకున్నామా? మనం అనుకుంటాం అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు, ఎలాంటి అపాయము జరగదు మనం అనుకుంటాం. అది ఎవరి వల్ల అంటే మన వల్లే. మనం వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా ఆ స్థలంలో అడుగు పెడితే, ఆ పరిశుద్ధమైన స్థలానికి ప్రార్థన చేసేవారు ఉంటే అలాంటివి ఎప్పుడు కూడా మనము చూడం. అవునా కాదా? ప్రతి ఒక్కరు కూడా దేవుడు మందిరానికి వెళ్ళేటప్పుడు, మనం దేవుని ఆలయం అన్నిల్లో ఉన్నప్పుడు దేవుని ఆలయానికి మనం వెళ్ళేటప్పుడు ఎంతో పరిశుద్ధంగా పవిత్రంగా మనం లోపలికి వెళ్తాం తెలుసా? ప్రతి ఒక్కరు కూడా. స్త్రీలైతే మరి నెలసరి వచ్చినప్పుడు కూడా వెళ్ళేవారమా? వెళ్ళము.
ఎందుకంటే అది అపవిత్రమనేది మనం తలంచుతాం. అలాగనే మనం చేసే ప్రతి పాపము కూడా మరి మన మందిరంలోకి మనం వెళ్ళినప్పుడు, ఆ స్థలంలో అడుగుపెట్టినప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉండాలి అనేది మనం ఊహించుకోవాలి. అనేక సంఘాలు అక్కడికి వెళ్తూ ఉంటాయి. మన సంఘమే కదా, అనేక సంఘాలు అక్కడికి వెళ్తుంటాయి. అనేక మంది బిడ్డలు వెళ్తూ ఉంటాం. కానీ మనం ఒకటి తలంచుకోవాలి, ఏంటంటే ఈ స్థలంలోకి మనం అడుగు పెడుతున్నామయ్యా, ఈ స్థలం, ఈ ఆవరణం అంతా కూడా పరిశుద్ధంగా వంచబడాలనైనా ప్రతి ఒక్కరం ప్రార్థన చేసినట్లయితే దేవుడి కార్యంలో ఆ స్థలంలో మనము చూస్తూ ఉంటాం. మనం చూస్తూ ఉంటే గన మరి అక్కడ రాయబడినది, చాలామంది మేలు పలుకుడు కంటే కన్నా అబద్ధం పలికేవారు ఎక్కువ ఉన్నారు. చిన్న విషయానికి ఏదో మనం ఘనత చెందిన వారిగా మాట్లాడుతూ ఉంటాం. అది ఎందుకు, ఏ సమయం ఏమి జరుగుతున్నది అనేది అది అర్థం చేసుకునేవారు అతి తక్కువ మంది ఉంటారు. మనం చూస్తూ ఉంటే గన దేవుడు ఒక మాట అంటున్నాడు, నీతి పలుకుల కంటే అబద్ధము చేయటే నీకు ఇష్టం. మనకంట మన నీతిని చెప్పే మాటల కంటే కూడా ఎవరైనా నీతి మాటలు చెప్తే, కుమార్తె నువ్వు ఈ దారిలో నడవాలి, ఈ మార్గంలో నడవాలి, దేవుని పోలు చొప్పున నడవాలంటే అది వినేవారు అతి తక్కువ. వారికి ఇష్టం ఉండదంట. ఎందుకంటే నీతిని పలుకుట వాళ్ళకి ఇష్టం లేదని పరిశుద్ధాత్మ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అబద్ధం పలుకుట వాళ్ళకి ఇష్టమని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున, ఈ రాత్రి కాల సమయమున, ఈ పునరుద్ధరణ ఆదివారం దినమున కూడి వచ్చిన మన అందరితో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇదివరకు మన జీవితం ఎలా ఉండిందో, ఇదివరకు మనం ఎలా ఉన్నామో, కానీ ఈ రోజు మొదలుకొని, ఈ పునరుద్ధరణ ఆదివారం మొదలుకొని రాబోయే దినములు కూడా 2025 సంవత్సరంలో మన నాలుక, మనమంతా కూడా నీతిగా యథార్థముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇవి చూస్తూ ఉంటే ఇడీ ఆ దేశంలో కరోనా వ్యాపించుతున్నదంట. మరి రెండో కరోనా చైనా అంతా కూడా భయంకరమైన సంభవిస్తుందని డాక్టర్లు కానీ ప్రతి దేశాలకు కానీ అలర్ట్గా ఉండమని మరి చెప్తుంది మన భారతదేశము. మరి చూస్తుంటే సంవత్సరంలో ఒక సంవత్సరం బాగుంటే ఒక సంవత్సరం ఏదో ఒక తెగులు మన మధ్యకి వస్తూనే ఉండదు. మరి ఆ తెగులు ఈ కోవిడ్ దేశానికి సంభవించకుండా, మీ కుటుంబాలకు సంభవించకుండా, మీ పిల్లలకు సంభవించకుండా, మీ ప్రాంతాలకు సంభవించకుండా ఇప్పటి నుంచి మనం ప్రార్థన చేద్దాం. నువ్వు ఏ ప్రాంతం నుంచి వచ్చావో, ఏ గ్రామం నుంచి నువ్వు వచ్చావో, ఏ రాష్ట్రం నుంచి నువ్వు వచ్చావో, మరి ఆ రాష్ట్రం కొరకు, ఆ ప్రాంతం కొరకు, మీరు నివసించిన ఊరి కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు ఇప్పటి నుంచే ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అయ్యా, యోబు చుట్టూ అలా కంచి వేసేవాయిన ఆయన, నా కుటుంబం చుట్టూ అలా కంచి వేయండి, ఏ తెగులు నా గుడారముకు సమీపించకూడదనైనా అని 90 కీర్తనలు రాసినట్టుగా మీరు నేను కూడా ప్రార్థన చేసినట్లయితే దేవుడి కార్యాలు చూస్తున్నాం. మరి ఈ దేశంలో చూస్తుంటే ఇప్పుడు అందరికీ రొంపలు, జ్వరాలు, దగ్గులతో బాధపడుతున్నారు. ఇది ఒక వైరస్, అవునా కదా? ఎంత మనం తగ్గిపోతుంది, 10 రోజులు అయిపోతుంది కూడా అది ఇంక మనోళ్ళంగా విడిచి వెళ్ళలేదు. కాకపోతే దేవుని కృప నీ మీద ఉంది కాబట్టి ఈరోజు మందులో మనం ఉండగలిగినాం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు కింద చూసినట్లయితే, దేవుని కృప నిత్యము ఉండును. హల్లెలూయా. మనం చూస్తే ఇక్కడ 4వ వచనం, కపటమైన నాలుగు గలవాడ అధిక నాశనకరములైన మాటలు నీకు ఇష్టం. మరి ఇక్కడ చూస్తూ ఉంటే ప్రతిది కూడా మన నాలుక గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు. మనకు నాలుక చేసే పాపము అత్యధికముగా ఉన్నట్లు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి మాట కూడా అబద్ధాలు చెప్పవద్దు, ఇంకా నేను అబద్ధాలు మానేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలామంది బయట తిరుగుతూ ఉంటారు, మందిరానికి రాలేదంటే అనారోగ్యం కానీ అదే అని ఇదే అని చెప్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే తెల్లవారుతలకి వాళ్ళకి బాగా నయం అయిపోయింటుంది. అప్పుడు అట్లా విషయాలు ఎందుకు బాధ కలుగుతుంటే, నీవేమైనా పని మీదకి వెళ్తున్నావా, నీకు నిజంగా అనారోగ్యంగా ఉన్నదా అనేది నిజం పలుకుట దేవునికి తెలుసు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నిజంగా నాకు ఉదయకాలం నుంచి నాకు అస్సలు బాగాలేదు, లేస్తే స్థితిలోనే నేను లేను, అసలు వంట కూడా మేము ఈరోజు అయ్యగారు హోటల్ నుంచి వేరే హోటల్ నుంచి తీసుకొచ్చారు మధ్యాహ్నం కాలం. ఇప్పుడు వరకు 7 గంటలకు కూడా నేను అయ్యగారు చెప్పాను నా స్థితి బాగాలేదు, పాస్టర్ గారిని నడిపించమనని. అమ్మని రాజు దాస్ వచ్చి ఇండియా ట్యాబ్లెట్, ఒక్క ట్యాబ్లెట్, నా ప్రాణము ఎక్కడుంటుందంటే దేవుని సన్నిధానం మీదనే ఉంటుంది. వెళ్ళాలి ఎలా స్థితులైనా రమాన్ని వెళ్ళు, నేను వస్తాను. తర్వాత రాత్రి కూడా అదే నా స్థితి. అయ్యగారికి నేను ఇక్కడ దాకా వచ్చాను, అయ్యగారికి ఒక్క క్షణంలో తలకిందలు చేసింది. నేను వెంటనే బ్యాగులు అన్నీ చేసి ఎమర్జీగా అట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అట్లా స్థితిలో మేము అనారోగ్య స్థితిలో కూడా మరి ఆయన పని మీద ఆయన ఉన్నారు, నా పని మీద నేనున్నాను. మరి దేవుడి పనిలో మనం ఉంటే కన్నా దేవుని కృప నిత్యం ఉంటుందని వాక్యం సెలవిచ్చిన ప్రకారం నీ మీద నా మీద దేవుడు కృప లేకపోతే ఈరోజు ఈ స్థితిలో మనం ఉండేవారమే కానే కాదు. కానీ మన నోటి మాటల వలన ఎవరిని బాధ పెట్టే వారంగా మనం ఉండకూడదు అనేది పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ మీద ఎవరైనా నువ్వు సనిగినా నుసిగినా కూడా నువ్వు దేవుడికి అప్పచెప్పు, వాళ్ళని బట్టి నువ్వు ప్రార్థన చేయి, దేవుడు వారి జీవితంలో గొప్ప మార్పును దేవుడు దయచేస్తాడు. అట్లా బట్టి కానీ నువ్వు మూతిట్టు పెట్టుకొని, నువ్వు మొక్క పెట్టుకొని, నువ్వు ఇట్లా అది పెట్టుకుంటే దేవుడు మందిరానికి వచ్చి కూడా మనకు ఆశీర్వాదం
శాశ్వతము ఏమాత్రము కాదు. క్షణం ఓపిక ఉండదు మన జనాలకి, క్షణం ఓపిక ఉండదు. క్షణం ఓపిక లేకపోతే నువ్వు ఎంత పరిచయం చేసినా, ఎంత పాటలు పాడినా, ఎంత ఆరాధించినా అవన్నీ కూడా జీరోని. నువ్వు ఎంతమందిని తీసుకొని వచ్చినా, ఎంతమంది పరిచయం చేసినా, సంఘమంతలో బొలకాడిని కూడా అదంతా కూడా జీరోని. ఓపిక కలిగి దేవుడు మందిరంలో నాలుక కట్టుకొని పరిశుద్ధముగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా దేవుడు సన్నిధానంలో పరిచయం చేసినట్లయితే నిన్ను బట్టి నీ కుటుంబం, నీ గ్రామం, నీ ప్రాంతం అంతా కూడా రక్షించబడుతుంది. హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్లయితే 5వ వచనం, కావున దేవుడు సదాకాలం నిన్ను అనగగొట్టిను, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్ళంగించును అంట. సజీవుల దేశముల నుండి నిన్ను నిర్మూలము చేయును. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తన దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మకం ఉంచి తన చేటును బలపరుచుకుని వాడు వీడే అని చెప్పుకొనుచు వాడిని చూచి నవ్వుదురు. మనం చూస్తూ ఉన్నాం, చాలామంది ధనము చూసి నవ్వుకుంటూ ఉంటారు. అవునా కాదా? అవన్నీ కూడా ఇప్పుడు చెప్పాను, అవన్నీ కూడా వ్యర్థమే, దేనికి కూడా పనికిరానివి అవి. ఈరోజు చాలామంది రోజు చూస్తూ ఉంటే చాలా భయంకరమైన దినాలు సంభవిస్తున్నాయి. కొన్ని చోట్ల బాగా జరుగుతూ ఉంటే, ఆరాధనలు కానీ సంఘాలు బాగా జరుగుతుంటే సాతాను ఓరవలేకపోతున్నాడు. వాడు గర్జించి సింహం వలె పొంచి ఉన్నాడు. ఎవరు మృంగుదామా అని చూస్తున్నాడు, ఎవరికి కలతలు చేద్దామా అని చూస్తున్నాడు. అట్లాంటప్పుడే మనం భారం కలిగి ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు దేన్ని బట్టి అతిశయించి పడవద్దు, దేవుని బట్టి అతిశయించినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలతో దేవుడు దయచేస్తాడు. మనం చూసినట్లయితే నీతిమంతులను చూచి భయభక్తులు కలిగి ఉండాలంట. ఎవరిని చూచి? నీతిమంతులను చూసి భయము కలిగి భక్తి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి నీతి మనం ఈరోజు తప్పిపోయి ఉంటే, దేవా నేను నీతిలో తప్పిపోయి ఉన్నానయ్యా, నీ ఎందుకు భయభక్తులకు తప్పిపోయి ఉన్నాయా నేను దేవుడు పాదాలు బట్టి అడిగినట్లయితే, ఈ రోజున ఈ డిసెంబర్ 25వ తారీఖున ఈ పునరుద్ధరణ ఆదివారం, మొదటి ఆదివారం దినముగా కూడి వచ్చిన మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. చూడండి, నేనైతే దేవుని, అప్పుడు మీరు అందరూ అనుకోవాలి ఏమన్నా, నేనైతే అంటే నీవైతే పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. దేని విషయం? దేవుని మందిరంలో, మన గృహంలో కాదు, దేవుని మందిరంలో. అలాగా నువ్వు అక్కడ వచనం దగ్గర నేనైతే దేవుని మందిరంలో ఒలివ చెట్టు వలె ఉన్నానని మనం అనుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా నేనైతే అనగా మన పేరు పెట్టుకోవాలా. అప్పుడు దేవుని విషయంలో నీతిమంతులుగా, యథార్థమంతులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నిత్యము కూడా ప్రతి స్థలము యందు, నువ్వు ఎక్కడ పని చేసినా, ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా దేవుని యందు నమ్మిక ఉంచిన దానిగా, నమ్మిక ఉంచిన వాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున దేవుని యందు నమ్మిక ఉంచేవారు అతి తక్కువ మంది ఉన్నారు. దేవుడు మందిరాని కోసం వెళ్ళిపోతాం, దేవుడు నా జీవితంలో ఏమి చేశాడని ప్రతి ఒక్కరు తలంచుతున్నారు. అలా కాదే, పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచుచున్నాను. నమ్మిక ఉంచి ఉన్నాం కాబట్టి ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. మనం ఏమి కూడా ఇండియా దేశం నుంచి ఏమైనా పట్టుకొచ్చాము? ఎవరైనా కూడా ఏమీ పట్టుకురాలా. ఇదంతా దేవుడు ఈ దేశంలో ఉచితంగా ఇచ్చిన కృపను బట్టి మాత్రమే మనం ఇలా ఉండగలుగుతున్నాం. హల్లెలూయా. ఎవరు కూడా కొన్ని బట్టలు పట్టుకొని, 4-5 జతలు బట్టలు పట్టుకొని కోవిడ్ దేశానికి వచ్చాం, అవునా కాదా? కానీ దేవుడు ఉచితమైన కృపను బట్టి మాత్రమే ఎడారి దేశంలో మనం ఈ దేశంలో జీవం గల సంఘం కట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రగా ఉంచి ఆయన కృపను ఉంచి నిత్యం నిరంతరం కూడా ఆయన కృప నీ మీద, సంఘం మీద, నా మీద, అందరి మీద ఉందాను. కాబట్టి సజీవంగా మనము బ్రతికి ఉంటున్నాం. మరి ఇక్కడ 9వ వచనం చూస్తాం. నీవు దాన్ని నెరవేర్చదు గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దానిని స్మరించి కనిపెట్టుచున్నాను. చూడంట, ఆయన నామం అంట నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. ఎవరు ఆయన భక్తులు? మనమే ఆయన భక్తులము. మనకి ఉత్తమమైనదిగా ఆయన రూపరుస్తున్నారు. మరి ఆయన ఉత్తమమైనది మనకు చూపించినప్పుడు మనం ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం? దేవుడికి భయభక్తులు కలిగి ఉన్నామా? మరి మన మాటల ద్వారా, మన నాలుకల ద్వారా ఎవరికైనా కీడు చేసే వారంగా ఉన్నామా? మనం ఈ రోజు నుంచి అయినా కూడా ఎవరికి కీడు తలపెట్టే వారంగా ఉండకూడదు అనేది దేవుడు కోరుకుంటున్నాడు. నీ నాలుక దేవుడు స్తుతించేదానిగా, దేవుని మహిమపరిచేదానిగా, దేవుని గణపరిచేదానిగా మనం ఉండాలి. మనకు ప్రతి ఒక్కరు కూడా ఓపిక అనేది మనకు ఉండాలి. దేవుడు మందిరంలో ఆయన ఎందుకు నమ్మకం ఉంచి భక్తులు వారి పట్ల నువ్వు కార్యములు జరిగిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము నిరంతరం కూడా ఆయన కృప నీ మీద, నా మీద ఉంచుతాన్ని వాగ్దానము చేసిన దేవుడు మాట తెప్పే దేవుడు కాదు. ఆయన వాగ్దానాలన్నీ కూడా మీ వ్యక్తిగత జీవితాలకు ఇచ్చిన వాగ్దానాలు, సంఘానికి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఆయన నెరవేర్చబడతారని వాగ్దానం
వాగ్దానం చేసిన దేవుడు మాట తెప్పే దేవుడు కాదు. ఈరోజు చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా తెగులు సంభవిస్తున్నాయి, ఎక్కడ చూసినా పోట్లాటకు సంభవిస్తున్నారు, ఎక్కడ చూసినా సమాధానం లేదు, సంతోషము లేదు, ఆనందము లేదు, ఐశ్వర్యము లేదు. ఎందుకంటే మన నాలుకను బట్టి మాత్రమే